సిఐ గారు వస్తారు. ఏమైంది అనన్య? పెరేడ్ అయిపోయిందా? ఎరా వచ్చేసేపు అయింది. ఇప్పుడే. మీరంతా ఎందుకు వచ్చారు? తనకి తోడుగా ఉందామని. మీరంతా ఉండే ఈ పొజిషన్కి తీసుకొచ్చారు. చూడమ్మా, లోపల ఆఫీసర్స్ మీటింగ్ జరుగుతుంది. నువ్వు అందరినీ జాగ్రత్తగా చూడు. ఆ మనిషి కనిపిస్తే వెంటనే చెప్పు. భయపడాల్సిన అవసరం లేదు. ఏయ్, మీరంతా వెళ్ళండి. రేయ్, నువ్వు ఇలా రా. రామా. ఇక్కడి నుండి వాళ్ళందరినీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను మళ్ళీ వస్తాను. వాళ్ళల్లో ఎవరు లేరు కదా? సరే, మళ్ళీ కబురు చేస్తాను. యు మే గో. స్వామి సార్, అమ్మాయిని ఇంటి దగ్గర డ్రాప్ చేసరా. అలాగే సార్. వెళ్ళండి. రే, వాళ్ళు వస్తున్నారు. అనన్య, ఏమైంది? లోపల ఉన్నాడా? లేదు. అందరినీ సరిగ్గా చూసావా? చూసాను. ఏంటి వీడు? ఏంటనన్య, వాడు నీతో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు? తెలీదు. ఏంటి, వచ్చినప్పటి నుంచి మీరేం మాట్లాడుకోలేదా? ఇక ముందు కూడా మా మధ్య మాటలు ఉండవు. అనన్య, ప్లీజ్, తలనొప్పిగా ఉంది, వెళ్తాను. ఏంటమ్మా, ఏమైంది? ఏంటో నత్తయ్య, ఉదయం నుంచి తల తిరుగుతోంది. పొద్దున తాగిన కాఫీ కూడా వాంతి అయిపోయింది. తల తిరుగుతుందా? వాంతులు కూడా అవుతున్నాయా? అవును. అయితే ఇది అదే. ఏమండి, విషయం ఏంటో అర్థమైందా? అర్థమైంది. ఇందాక అనేది చూస్తూనే ఉన్నా. కంగ్రాట్స్ అమ్మా, ఇంత ఫాస్ట్ గా ఇంత మంచి వార్త చెబుతాం అనుకోలా. ఏమే, మన వాడు మిగతా విషయాలు స్లో అయినా ఈ విషయంలో మాత్రం ఫాస్ట్ గానే ఉన్నాడు. అమ్మా, కంగ్రాట్స్ రా. దేనికి నాన్న? దేనికేంట్రా? నీకు శుభవార్త. టీవీలోనా, పేపర్లోనా? ఒరే పడుతాయ్, రెండిట్లోనూ కాదురా, మన ఇంట్లోనే. త్వరలో ఓ బుల్లి పాపాయి ఉయ్యాలోకపోతుందిరా. ఇంత వయసు వచ్చిన నాన్నకి బుద్ధి లేదు, నీకు సిగ్గులేదు. నోర్మోయ్, పాపాయ్ అంటే మా పాపాయ్ కాదు, మీ ఆవిడ తల్లి కాబోతుందిరా. నిజమా? నాకేం తెలియదు. నా తప్పేం లేదు నాన్న. అరే, తప్పు చేస్తే మాత్రం తప్పేంట్రా? అయినా తప్పు చేయకుండా తండ్రి అయిపోతారా ఏంటి? ఇది అసలు తప్పే కాదు. ఎంచక్క మా కోడలు మీ అమ్మను, నన్ను, తాతయ్య, నాయనమ్మను చేయబోతుంది. నేనేమన్నా తప్పు మాట్లాడానా? అబ్బే, నువ్వు వెళ్ళమ్మా. అసలే వాంతులు చేసుకున్నావు, వెళ్ళి రెస్ట్. వెళ్ళమ్మా, వెళ్ళు. జాగ్రత్త, కట్టం తగులుతుంది. ఒరే, అమ్మాయిని కాలు కింద పెట్టనివ్వద్దు. నిత్యమే పెట్టుకుని మరి చూసుకుంటాను, సరేనా? కూర్చోండి. మంచినీళ్ళు ఏమైనా తాగుతారా? కూర్చోమ్మా. ఏంటి అనుకోకుండా వచ్చారు? ఈ రోజు మా అమ్మాయి పుట్టినరోజు, నీకు స్వీట్స్ ఇచ్చి వెళ్దామని. థ్యాంక్ యూ. మీ అమ్మాయిని తీసుకురాలేదే అంకుల్? ఏమైందా ఆంటీ? మీ అమ్మాయి ఇక్కడ లేదా? లేదమ్మా, మా దగ్గర నుంచి ఎప్పుడో వెళ్ళిపోయింది. దేనికి?
సంధ్య మా కొక్కతే కూతురు. 5 ఏళ్ల క్రితం ఇదే ఊర్లో మా అమ్మ ఇంజనీరింగ్ చదివింది. దాన్ని ఎంతో ప్రేమతో పెంచాం. మా ప్రేమలో ఏం లోపం ఉందో అది కాలేజీలో ఎవరినో ప్రేమించింది. మేం కాదన్నాం. మా మీద అలిగి మమ్మల్ని వదిలేసి అతనితో వెళ్ళిపోయింది. వాడు దాని దగ్గరున్న నగలు డబ్బు తీసుకుని దాన్ని ఏదో రైల్వే స్టేషన్లో వదిలేసి వెళ్ళిపోయాడు. అది ఒంటరిగా అతని కోసం ఎదురు చూస్తుంటే కొంతమంది బలవంతంగా దాన్ని చెడగొట్టి అయ్యో ఇల్లు వదిలేసి వెళ్ళిపోయి మా పరువు తీసిందని మేము పట్టించుకోలేదు. అది మొహం చూపించలేక ఇంటికి రాలేదు. తర్వాత చాలా సంగతులు తెలిసాయమ్మా. చుట్టూ ఉన్న మనుషులు, పోలీసులు ఎవ్వరూ సహాయం అందించలేదు. ఎటు వెళ్ళినా అవమానాలు, ఓదార్చేవాళ్లే లేరు. ప్రపంచంలో ఏ కష్టం వచ్చినా చెప్పుకునే దిక్కు లేక ఎటు వెళ్లాలో తెలియని వాళ్ళు వెళ్ళగలిగేది ఒకే చోటు. తన బాధ దేవుడికే చెప్పుకోవాలని ఆత్మహత్య చేసుకుని ఆయన దగ్గరికే వెళ్ళిపోయింది. బిడ్డని కన్నాం, పెంచాం, కానీ క్షమించలేకపోయాం, చివరికి కాపాడుకోలేకపోయాం. ఇప్పుడు మా ఆయుష్ పోసిన అది బతకదు, ఎంత ఏడ్చినా తిరిగి రాదు. ఈ బాధను ఎలా భరించాలో తెలియక ప్రతి వాళ్లలో మా బిడ్డను చూసుకోవడం అలవాటైపోయింది. ఈరోజు దాని పుట్టినరోజమ్మా. ఉదయం నుంచి నువ్వే గుర్తుకొస్తున్నావు. ఒక్కసారి నిన్ను చూసి వెళితే మా బాధ తగ్గుతుందని వచ్చావమ్మా. ఏమైందమ్మా? చెల్లేదంటే నాకు మా అమ్మ నాన్న గుర్తొచ్చారు. ఈ సమయంలో వాళ్ళు నాతో ఉంటే నన్ను ఇలా చూసేవాళ్ళు. మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మ నాన్నని చూసినట్టే ఉంది. ఎడిషన్ ఏమంట సార్? సార్ ఎడిషన్. సార్ అడిషన్. థ్యాంక్ యూ సార్. ఏంటైసు ఏం రాయట్లేదు? ఆన్సర్లు అని తెలియట్లేదు సార్. నేను రాసుకొచ్చాగా. థ్యాంక్ యూ. అమ్మా, నిన్ను కలవాలని మహిళా మండలి వాళ్ళు, మీడియా వాళ్ళు వచ్చారు. ఎక్కడున్నారు? వెయిటింగ్ హాల్లో ఉన్నారు. రామా అనన్య, ఐఎమ్ శోధన. నేను ఆల్ ఇండియా మహిళా సంఘానికి చైర్మన్ని. ఈవిడేమో మిస్సెస్ మనోరమ మనోహర్. నీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా? ఎగ్జామ్స్ ఎలా రాసావమ్మా? నిన్ను చూస్తుంటే మాకు కన్నీళ్లు నీళ్లుగా వస్తున్నాయమ్మా. ప్లీజ్ నా గురించి ఎవరు బాధపడద్దు. నీ మీద అత్యాచారం జరిగినా కూడా ధైర్యంగా గుండె నిబ్బరంతో కష్టపడి చదివావు, పరీక్షలు బాగా రాశావు, సొసైటీకి ఎదురు నిలిచి నువ్వేంటో నిరూపించుకున్నావు. రేపు టీవీలో చూసుకో, రేపులో హోప్ అనే లోగోతో ప్రత్యేక కార్యక్రమం రాబోతోంది. ఇప్పుడు ఈ కార్యక్రమాలన్నీ అవసరమంటారా? అవసరమే. నీకు జరిగిన అన్యాయం మహిళా లోకానికి అంతటికీ అవమానం. నీ వెనక మేమున్నాం. తిరగబడు, పోరాటం చెయ్యి. నిన్ను చెడగొట్టిన వాడు పోలీస్ ఆఫీసరే కాదు, పొలిటికల్ లీడర్ అయినా సరే నట్ట రోడ్న నరికి పారేద్దాం. మీరంతా ఎంతో అభిమానంతో నాకు మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. దయచేసి అందరూ బయలుదేరుతారా? అదేంటమ్మా, నీకు న్యాయం చేయడానికి సానుభూతి సమావేశం పెట్టడానికి వచ్చాం. మీరు చూపిస్తున్న సానుభూతి ఇక చాలు.
నేను ఇప్పటికే బయటికి వెళ్తే తలెత్తుకోలేకపోతున్నాను. ఇంకా ప్రతి పేపర్లో నా పేరు చూసుకోవాలని లేదు. ప్రతి టీవీ ఛానల్లో పదే పదే నా మొహం చూసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. వాడెవడో ఒక్కసారి చెడగొడితే ప్రతి పేపర్, ప్రతి ఛానల్ వీలైనన్ని సార్లు ఈ న్యూస్లతో చెడగొట్టారు. మీకు కావాల్సింది నాకు న్యాయం జరగడం కాదు, పబ్లిసిటీ. మీరు టీవీలో కనపడ్డం, ఆవేశంతో అరవడం, గొప్పగా క్రేజ్ తెచ్చుకోవాలి. నాకన్నా ముందు మీకు ఎక్కువగా లాభం జరగాలి. నువ్వు మమ్మల్ని అపార్థం చేసుకున్నావమ్మా. అపార్థం కాదమ్మా, మీరే అర్థం చేసుకోండి. మీరందరికీ చేసే సహాయాన్నేమి నేను కాదనను. ఆ సహాయంలో స్వార్థం లేకుండా చూసుకోండి. సహృదయంతో చేయండి. అప్పుడే నాలాంటి వాళ్ళకి మీరెంతో ధైర్యం చెప్పిన వాళ్ళు అవుతారు. అయితే నన్నేం చేయమంటావు? ఆ అమ్మాయిని ఏం చేద్దాం అనుకుంటున్నావు? చేసేదేముంది, ఎవరి దారి వాళ్ళది. ఏంటి? నన్ను వదిలేయండి. ఏంట్రా వదిలేసేది? ఇన్నాళ్ళు ప్రేమిస్తున్నానని అమ్మాయిని నీ ఇష్టం వచ్చినట్టు నీతో తిప్పుకున్నావు. ఇప్పుడేదో జరిగిందని వదిలేస్తావా?